గుంటూరు మేయర్ పదవికి వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. కావటి మనోహర్ నాయుడు 2021లో వైసీపీ నుంచి గుంటూరు మేయర్గా ఎన్నికయ్యారు. మరో ఏడాది పాటు ఆయన పదవీకాలం ఉంది. అయితే ఏడాది పదవీకాలం ఉండగానే మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు కావటి మనోహర్ నాయుడు చెప్తున్నారు. మేయర్కి ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ తాను పదవిలో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే రాజీనామా చేసినట్లు కావటి మనోహర్ నాయుడు తెలిపారు. గత కొన్ని రోజులుగా నగర కమిషనర్, మేయర్ మనోహర్ నాయుడు మధ్య వివాదం నడుస్తోంది. అలాగే ఇటీవల జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ వైసీపీ ఓడిపోయింది. 6 స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో వైసీపీ ఓడిపోయింది. ఈ పరిస్థితుల మధ్య మార్చి 17న స్టాండింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో కూటమి పార్టీలున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య మరో ఏడాది పదవీకాలం ఉండగానే మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 4 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఉండాలి. ఫిబ్రవరి 17తో మేయర్గా మనోహర్ నాయుడు పదవీకాలం 4 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో కూటమి నేతలు ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చన్న అంచనాల మధ్య ఆయన రాజీనామా చేసినట్టు తెలిసింది. గుంటూరు నగరపాలక సంస్థలో 56 మంది కార్పొరేటర్లు, 7 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. దీంతో జీఎంసీ కౌన్సిల్ సామర్థ్యం 63గా ఉంది. ప్రస్తుతం టీడీపీకి 29 మంది కార్పొరేటర్లు, వైసీపీకి 23 మంది కార్పొరేటర్ల బలం ఉంది. రాజీనామా చేసినా జగన్తోనే ఉంటానని కావటి మనోహర్ క్లారిటీ ఇచ్చారు.